అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 34వ కీర్తన. 34వ కీర్తన అందరికీ తెలిసిన కీర్తన ఇది. 34వ కీర్తన 10వ వచనం చదువుదాం. 10వ వచనం 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించేవారు వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరు దేవుని దగ్గరికి వస్తారో అంటే దేవుని వెదికి ఎవరైతే ప్రాధేయపడతారో వాళ్ళు ధన్యులు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయి. ఎవరికైనా అంతే, లేకపోతే ఆకలే కదా. అంతేనా? లేకపోతే ఆకలి కదా ఎవరికైనా. ఉంటే మాత్రం హ్యాపీ, ఆనందం. ఇప్పుడు మనం బాగా సహజంగా మనం ఆలోచన చేస్తే, గుహలో ఉన్నటువంటి సింహాలు బాగా ఆలోచించే, గుహలో ఉన్న సింహం వాటికి ఆహారమే దొరకలేదనుకో, ఆహారం దొరకల, ఆహారమే లేకపోతే ఆ సింహపు పిల్లలు ఉంటాయి. ఆ తల్లి సింహంతో తండ్రి సింహంతో మాట్లాడుతూ ఉంటాయి. వాటి భాష వాటికే తెలుసు. మాకు ఆహారం లేదు, రాత్రి కూడా లేదు, ఇప్పుడు లేదు అని మాట ఆ భాష సింహానికి తెలుస్తుంది. ఆ సింహం ఏం చేస్తుంది అంటే వేటకి వెళ్తుంది. ఏం చేస్తుంది? వేటకి వెళ్తుంది. వేటకి పోకుండా ఇంట్లో ఉంటే ఆహారం వస్తుందా? చెప్పండి, వస్తుందా? ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఏం వండకుండా ఏం చేయకుండా నెల్లూరులో ఉన్న డిఆర్ ఉత్తమంలో ఉన్న బిర్యానీ రా అంటే వస్తుందా? రాదే. నువ్వు పోవాలి ఆడికి నువ్వు పోవాలి ఆహారం కాడికి. ఈ సింహాలు ఆహారం కోసం అడివంతా తిరుగుతాయి. ఒక్కో సందర్భంలో ఈ సింహాలకి ఆహారమే ఉండదు. ఒక్కో సందర్భంలో భలే దొరుకుతుంది. ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే ఆకలికి అలమటిస్తూ ఉంటారు. ఈ సింహం ఏం చేస్తుందంటే, ఏం కోరుకుంటుంది సింహం? ఆలోచించి, ఏ ఆహారం కోరుకుంటుంది సింహం? మరి మనం ఏం కోరుకుంటాం? ఏ ఆహారం కోరుకుంటాం? మనం కోరుకున్న ఆహారాలు ఏంది మనకు బాగా తెలుసు. నాన్ వెజిటేరియను, చేప, మటను అన్నీ మనం కోరుకుంటాం. మన ఆహారం మనం కోరుకుంటాం. అది బాగుంటే చాలు అనుకుంటాం. ఈ సింహాలు కూడా ఏం కోరుకుంటాయి తెలుసా? మంచి జింక మాంసం, మంచి దుప్పి మాంసం, ఇంకా మంచి వాటికి దొరికినటువంటి మాంసాలు అవి కోరుకుంటాయి. ఈ వేటాడేటప్పుడు ఏమనుకుంటాయి? మంచి శ్రేష్టమైన ఆహారం కావాలనుకుంటాయి. అవి దొరక్క కుందేలో దొరికిందనుకో, ఏదో చిన్న జంతువులు దొరికాయనుకో, ఏమవుతుంది ఆ జంతువులు? అది ఇస్త్రీ పాడేస్తుందా? తినేస్తుంది. ఇసిరి పారేయదు. ఎందుకంటే ముందే ఆహారం లేక ఇబ్బంది పడుతుంది. అడివంతా తిరుగుతూ ఉంటుంది. ఒక్కో సందర్భాల్లో ఈ సింహాన్ని చూసి జింకలు, దుప్పులు మొత్తం పారిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది పరిగెత్తి నా కర్మ అని పరిగెత్తిస్తూ ఉంటాయి. ఏదో పాపం ఏదో ఒక చిన్న కుందేల్లో అయ్యో చిన్నవి దొరికాయి అనుకో, అపురూపంగా రక్తం తాగేసి ఇంట్లోకి తెచ్చి శుభ్రంగా తినేస్తాయి. బాగా ఆలోచించండి. మనమే ఆలోచన చేసుకుందాం. మనకు రాత్రంతా ఆహారం లేదు. ఇంట్లో యజమానురాలు ఏం చెప్తుంది యజమానుడికి? అయ్యా, రాత్రి కూడా అన్నం లేదు సరిగా, పిల్లకాయలు కొద్దిగా తిన్నారు, పాపం వాళ్ళ ద్వారా మనం పొస్తు పడుకున్నాము, నీళ్ళ దాకా పడుకున్నాము,
మనకి ఇప్పుడు ఆహారం లేదు, ఎట్ట బియ్యం లేదు, ఏమి లేదని చెప్తుంది. ఏం చేస్తాడు యజమానుడు? ఏం చేస్తాడమ్మా? ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఆ సమయంలో ఏం చేస్తాడు ఆయన? ఆ సమయంలో పెద్ద బిర్యానీ కావాలా, పెద్ద మాంసం కావాలని కోరుకుంటాడా? ఆయనకి కావాల్సింది ఆహారం, డబ్బులు, పైసలు కావాలి ఆయనకి. ఇప్పుడు ఆహారం లేదు, ఏదో ఒక పైసలు తెచ్చుకుంటాడు. పైసలు తెచ్చుకుని ఇంట్లో యజమానురాలకి ఇస్తాడు. ఇచ్చి యజమానురాలని భోజనం చేయమంటాడు. అది పప్పుకూర కానీ ఏదైనా సరే ఎడ తింటారు వాళ్ళు? అపురూపంగా తింటారు. ఏం తింటారు? అపురూపంగా తింటారు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం బాగా ఆలోచన చేస్తే మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును అని చదువుకున్నాం. అంటే అర్థం ఏంటంటే ఏమి దొరకక సింహపు పిల్లలు ఏం చేస్తాయంట? ఆకలితో ఉంటాయంట. ఏమి దొరకక, ఏం దొరక్క. త్వరకాలి అని అంటే తిరగలాలి, వేటాడాలి. వేటాడాలి, వేటాడితే సింహాలకి ఆహారం ఉంటుంది. మనకు కొదువుగా ఉండకుండా మనం బాగుండాలి, మన జీవితం, మన కుటుంబాలు మనం బాగుండాలంటే దేవుని ఆశ్రయించాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వెతికి ప్రాధాయపడాలంట. ఏం చేయాలంట? వెతకాలంట. ఏమని? ఎక్కడ ఆహారం ఉందని వెతకాలంట, వెతికి ప్రాధాయపడాలంట. ఇప్పుడు ఈ సింహము ఆహారం కోసం అడివంతా తిరుగుతుంది, అడివంతా తిరుగుతుంది. మనం కూడా వెతకుతా ఉన్నాం. ఇప్పుడు మనం వెతకుతా ఉన్నాం. మనం ఊరంతా తిరగబడలే, దగ్గరలో మనకి ఆహారం ఉంది మందిరంలో. మనకి ఆడుంది మందిరంలో. ఏముంది ఇక్కడ? చెప్పండి, ఏముంది? ఆహారం ఉంది. సింహం అయితే వెతకాలి కదా, తిరగాలి కదా, తిరగాల. తిరిగి తిరిగి వస్తా త్వరగదు. మనకైతే సమీపంలోనే మన చుట్టుపక్కల ప్రాంతంలో మనకు ఈ మందిరంలో ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. మనకి ఇక్కడ దొరకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చేయాలా? మందిరానికి రావాలి కదా. ఇందాక చెప్పాను కదా మీకు, ఏడే కూర్చొని డిఆర్ ఉత్తమంలో ఉన్నటువంటి లేదా అభిరామ్ హోటల్ ఉన్నట్టు బిర్యానీ రాంటి వస్తుందా? రాదు కదా. ఏం చేయాలి? మనం ఇంట్లో నుంచి బయటికి రావాలి. సింహం ఏ విధంగా పోదు, మనం కూడా బయటికి రావాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆదివారం అని తెలిసి కూడా, మందిరంలో శ్రేష్టమైన ఆహారం ఉందని తెలిసి కూడా, ఇది ఒక హోటల్, ఇదేంటి? ఇది సజీవుడైన క్రీస్తు హోటల్. ఇది మెస్, ఇది మెస్. ఈ హోటల్లో మంచి మీల్స్ ఉందని తెలిసి కూడా ఇంట్లోనే ఏం చేస్తారంటే, ఆ రోజు బాగున్నా సరే, వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా సరే టీవీ పెట్టేస్తారు. ఆ టీవీలో వస్తూ ఉంటుంది ఏంది? వాక్యం వస్తుంది. ఆ టీవీలో వాళ్ళు ఏమంటారు? మందిరంకు పోకపోయినా ఏముంది? టీవీలో వాక్యం వింటున్నాం. టీవీలో ఆయన ఏమన్నా నువ్వు వాక్యం వింటుంటే, ఏం సునీల్ బాగున్నావని అంటాడా? ఏ అభిషేక్ బాగున్నావని అంటాడా? మీరు ఆయన చూసి అరే రే రే ఆయన ఇప్పుడు పలకరిస్తారా? ఆయన మిమ్మల్ని పలకరీడు, మీరు ఆయన పలకరీరే. చెప్తా ఉంటాడేమని ఓ చెప్తా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. టీవీలో వాక్యం వినొద్దని ఎవరు చెప్పరు. వినాలా? ఎప్పుడు వినాలా? అది నీ ఖాళీ సమయంలో వాక్యం వింటావు. నీకు సమృద్ధిగా దొరికేది ఆదివారం ఇక్కడ వాక్యం. నీకు టీవీలో వాక్యం వినేది డబ్బా పాలు లాంటిది, మందిరంలో వాక్యం తల్లి పాలు లాంటిది. నీకు డబ్బా పాలు కావాలన్నా తల్లి పాలు కావాలన్నా? ఏమ్మా, తల్లి పాలు ఆరోగ్యం. బాగా గుర్తుపెట్టుకో, తల్లిపాలు ఆరోగ్యం. నీకు ఇక్కడ శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది ఈ హోటల్లో. ఈ హోటల్ ఏం దొరుకుతుంది? శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. బాగా గుర్తుపెట్టుకో. తిరగతా ఉంది పాపం సింహం. దేనికి? ఆహారం కోసం తిరగతా ఉంది. ఇప్పుడు మనం కూడా దగ్గరకు వచ్చేటటువంటి ఈ ఆహారం వదులుకొని ఒకవేళ మనం తిరగతున్నామేమో ఆలోచన చెయ్యి. శ్రేష్టమైన ఆహారం వదులుకొని తిరగతున్నామేమో ఆలోచన చెయ్యి. సరే, నీకే మామూలుగా మన జనరల్గా మనం ఆలోచన చేస్తే నీకు ఆకలేస్తుంది, నీకు ఆహారం కావాలా, లేదా నీకు మంచి దాహం వేస్తుంది అనుకోమ్మా, దాహం వేస్తుంది అనుకో.
దాహం వేస్తుంది. ఇందాకేం చెప్పాను మీకు? జింక మాంసము, తర్వాత దుప్పి మాంసం కోరుకున్న సింహము ఆ సమయానికి ఏది ఉంటే అది తినేస్తుంది. అంతే కదా? అంతేనా? ఇప్పుడు మన జీవితం మన దగ్గరకు వద్దాం. ఇప్పుడు నీకు నీళ్ళు కావాలి, మంచులు కావాలి. ఎవరి దగ్గరకు వచ్చావు, సాయా ఒక గ్లాస్ మంచిలు పోయా, గొంతు ఎండిపోతుందయ్యా అన్నామనుకో. అప్పుడు వాళ్ళు అరే 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 మా దగ్గర మంచిలు లేకుండా పోయినాయి, ఆ క్యాన్ వాటర్ కూడా రాలేదయ్యా, అందుకే మీకు మజ్జిగ తాగుతావు అన్నాడు అనుకో. నీకు ఎట్లుంటుంది? ఇంకా తాగుతాను, మజ్జిగ తాగుతావు. మజ్జిగ కంటే కూడా వాటరే ఆరోగ్యానికి మంచిది. వాస్తవం ఎత్తుకుంటే వాటర్ కావాలి, వాటర్ ఉండాలి. సరే, నీకు వాటర్ పోసాడు, వాటర్ తాగేసావు, వాటర్ కూడా లేవు, మజ్జిగ కూడా లేవు. ఊరు ఒక వ్యక్తి వచ్చాడు అనుకో, ఏం కావాలి నీకు? అయ్యా మంచిళ్ళు ఉన్నాయి, మంచిలు తీస్తా. మంచిలు లేవు, కళ్ళు ఉండే, తాగుతావా? మంచి లేదు, బాటిల్ తాగుతావా? ఇందాకేం చెప్పాను మీకు? సింహము ఏదంటే తినేస్తుంది, నువ్వు తింటావా? బాగా ఆలోచించి ఏది తినాలో ఏది తినకూడదో బాగా ఆలోచించి, ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదో నేర్చుకో. రుచి లేని ఆహారం, నీకు ఖండించే ఆహారం కావాలి, నీకు అది నేర్చుకోవాలి. మనం ఇది నా కోసమే కదా ఈ మాటలు చెప్పేదని నేర్చుకోవాలి నువ్వు. నిజం, నేను బ్రతికేదానికోసం కదా, నేను జీవించేదానికోసం కదా, నేను దీవించబడాలని కదా నాకు ఈ ఆహారం అని అనుకోవాలి నువ్వు. అవి సింహాలు, జంతువులు ఏదైనా తినేస్తాయి, మనం తినలేము కదా అట్ట. మనం తింటామా? ఇప్పుడు దక్షిణ కొరియా దేశంలో వాళ్ళ ఫేమస్ ఏం చెప్పండి? దక్షిణ కొరియా అంటే పాలంగ షుగర్ చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు ఇప్పుడు సేవ చేస్తున్నాడు. వాళ్ళ ఫేమస్ ఆహారం ఏం చెప్పండి? మనకి ఇక్కడ ఫేమస్ ఏంది? చికెను, మటను. వాళ్ళకి ఫేమస్ ఏంటి తెలుసా? కుక్క మాంసం. వాళ్ళు తింటారు, నువ్వు తింటావా? చైనా దేశంలో ఏందది? కప్పలు, ఎలుకలు మొత్తం తింటారు, అవి వేరే విషయం. మనం తింటావా? తినలేము. అంతకుముందు ఆక్వామెరినా అంటే నాగార్జున కంపెనీ తెలుసా మీకు? ఇసుకపల్లి దగ్గర తాడ్చెల్లిపాలెం నాగార్జున కంపెనీ పెద్ద బ్రిడ్జి కూడా కట్టి ఉన్నారు. టెక్నీషియన్స్ చాలామంది వచ్చారు. అప్పుడు టెక్నీషియన్స్ చాలామంది వస్తే అది డాక్టర్స్ యాడ్ నుంచి తైవాన్ నుంచి చైనా నుంచి డాక్టర్స్ వచ్చారు పనులు చేసేదానికి. అక్కడ ఆ తైవాన్ నుంచి ఒక డాక్టర్ ఇంకొక ఆయన బండి మీద పోతా ఉన్నారంట, అల్లూరు నుంచి. పోతా ఇసుకపల్లి దాటేలేకే, ఇసుకపల్లి హరిజనవాడ దాటిన తర్వాత ఒక తొండ వచ్చి బండి కింద పడిపోయింది. తొండ వచ్చి బండి కింద పడి టక్కన బండి ఆపేశాడు. సార్ ఏం సార్? ఓ ఇదేంటిది ఏదన్నారు సార్? తొండ సార్. ఓ తోండ అని అన్నాడంట. సార్ ఎందుకు సార్? ఫ్రై కోసం అంట. కింద పడితే ఫ్రై, దాన్ని తీసుకొని జోలో పెట్టుకున్నాడంట. కాగితం పెట్టి మడుచుకుని జోలో పెట్టుకున్నాడు. అంటే అది వాళ్ళకి అలవాటు. ఏదైనా తింటారు వాళ్ళు. నువ్వేదైనా తింటావా? ఆహార సంగతి కాదు నేను చెప్పేది, ఆత్మీయమైన ఆహారం. ఏదైనా తింటావా నువ్వు? ఆలోచించి ఏది తినొచ్చో ఏది తినకూడదు నేర్చుకున్నావు నువ్వు. నీకు తెలుసు, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆ సందర్భంలో ఆ మాంసమే కాదు, దానికి ఏ మాంసం వచ్చి అంత తినేస్తుంది అంతే. ఆకలి కోసం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మాంసం దొరుకుతుందో ఆ మాంసం తినేస్తుంది సింహాలు. మనకట్టు కాదు. శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి శారీరకంగా 3 పూటల మంచి ఆహారం తింటానే ఉన్నాం. వారానికి ఒక్కసారి అంతకంటే శ్రేష్టమైన ఆహారం తింటున్నాం మనం. నువ్వు బ్రతికే ఆహారం ఇది. నువ్వు తినే ఆహారం, నేను తినే ఆహారం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, డోస్ ఎక్కువ అవ్వచ్చు, అరగపోవచ్చు. కానీ ఈ ఆహారం మాత్రము నీ కీలను మూలగలను విభజించే వాక్యం ఈ వాక్యం. నీ జీవితాన్ని మార్చే వాక్యం ఈ వాక్యం. నువ్వు ఎట్ట బ్రతకాలో నేర్పించే వాక్యం ఈ వాక్యం, ఈ ఆహారం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక హోటల్ అమ్మ. ఇది ఒక హోటల్. ఈ హోటల్ ఎవరిదమ్మా? ఈ హోటల్ ఎవరిది చెప్పండి? బాగా చెప్పండి అమ్మా.
ఈ హోటల్ ఎవరిది? మనది. ఎవరిది ఇది? మనది. ఈ హోటల్ మనది. ఈ హోటల్ మనది. ఈ హోటల్కి ప్రొపరేటర్ ఎవరు? ఓనర్ ఎవరు? యేసయ్య. వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు ఈ హోటల్ ఎవరిది? ఇది ఎవరిది? ఇది మంది. హోటల్ మంది. బాగా గుర్తు. ఈ హోటల్ మంది. ఇది ఎవరు కట్టుకున్నారు? మనమే కట్టుకున్నాం హోటల్ని. హోటల్ మనమే కట్టుకున్నాం. దీనికి ఓనర్ ఎవరు? దేవుడు. ఓనర్ కింద ఒక గుమస్తాన్ని పెట్టాడు. ఎవరైనా? పాస్టర్. ఓనర్ కింద గుమస్తాని పాస్టర్. మీరందరూ ఎవరు? సర్వర్లు, అంటే పరిచారకులు. మీరెవరు? పరిచారకులు. పరిచారకులుగా ఉండారా సర్వర్గా? బాగా ఆలోచించి. మీరెవరు? మీరు సర్వర్లు. మీరు ఆయన ఓనరు, దాని కింద గుమస్త కాపరి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇది మన హోటల్ అంటాం. మనం ఏమంటాం? అల్లూరు హోటల్కి పోయి నా హోటల్ అంటే ఒప్పుకుంటారు వాళ్ళ? ఒప్పుకుంటారా? ఒప్పుకోరే. ఇది నా హోటల్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. బాగా గుర్తుపెట్టుకో. అది నీ హోటల్ కాకపోయినా కానీ, బాగా గుర్తుపెట్టుకో, నీ హోటల్ కాకపోయినా కానీ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయమో మనం? టిఫిన్ చేస్తాం లేదా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క అంగడి ఉంటుందమ్మ. ఒక్కొక్క అంగడి ఉంటుంది. ప్రొవిజన్ షాప్ అంగడి ఉంటుంది. ఆ అంగడికి జనం భలే ఉంటారు. పోతా ఉంటారు జనం. ఎందుకు పోతారు అంగడికి? ఆ అంగట్లో ప్రతి ప్రొవిజన్ దొరుకుతుంది. లేదా మనిషి మాటలు కూడా బాగా మంచిగా మాట్లాడతారు. బాగా నీకు చీప్గా కూడా ఇస్తుంటారు. హోల్సేల్ అంగడికి అందరూ పోతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకో. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, ఇక్కడ టిఫిన్ అంటే ఆడకు పోయి టిఫిన్ తింటారు కదా, సహజమైతే తింటారు. ఎందుకు? ఆడ బాగుంటుందని, క్వాలిటీ బాగుంటుంది, బాగా ఉడకుతుంది, బాగుంటుంది తింటారు. అంతే కదా? టిఫిన్ తింటారా లేదా? తింటారు. ఎందుకంటే అక్కడ టిఫిన్ బాగుంటుంది, అక్కడ ఆహారం బాగుంది అని చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు దేవుడు ఈ హోటల్ ఇచ్చాడమ్మా. మనకేమి ఇచ్చాడు? ఈ హోటల్ ఇచ్చాడు. ఈ హోటల్ మనం ఏం చేస్తున్నామంటే, ఈ హోటల్కి మనం బాగా వస్తున్నాం. ఈ హోటల్కి మనం ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అంగడికి బాగా మనుషులు పోతుంటే వాళ్ళని చూసి ప్రజలు ఏమంటారు? ఏమనుకుంటుంటారు? ఆ అంగడికి భలే పోతున్నారు జనాలా. అప్పుడు అడుగుతారు, ఏంది అంగట్లో విశేషం ఏంది? అయ్యా అంగట్లో బేరం బాగిస్తారు, అప్పడిగినా ఇస్తారు, తర్వాత ప్రొవిజన్స్ బాగున్నాయి, అన్ని మాటలు కూడా వాళ్ళకి మంచిగా మాట్లాడతారయ్యా. అవునా? అట్లయితే ఆ హోటల్కి పోతే బాగుండే అనుకుంటారా లేదా? అనుకుంటారా? ఇప్పుడు ఈ హోటల్ మంది కదా, ఈ హోటల్కి నువ్వు వస్తున్నావు కదా, నీ హోటల్ నీదైనప్పుడు నువ్వు రావాలి కదా హోటల్కి. ఆలోచించి. చాలామంది ఈ హోటల్ నాది కాదు, ఈ హోటల్ వాళ్ళది, ఈ హోటల్ మాది కాదు అని అనుకుంటున్నావు కాబట్టి హోటల్కి రాలేకపోతున్నావు. క్రమంగా నువ్వు నిజంగా ఈ హోటల్ నీదైతే, ఈ హోటల్కి నువ్వు వస్తుంటే నిన్ను చూసి అనేక మంది హోటల్కి వస్తారా? రారా? రారయ్యా? వస్తారా? రారా? చెప్పండి. వస్తారా? రారా? నీ హోటల్కి నువ్వు వస్తా ఉంటే క్రమంగా నిన్ను చూసి హోటల్కి అనేక మంది వస్తారా? రారా? ఏమ్మా ఎందుకు మనుషులు రావట్లేదు? నీ మంచి హోటల్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? వదిలేస్తున్నావు మంచి హోటల్ని. నువ్వు ఈ మంచి హోటల్ దగ్గరికి రావట్లేదు నువ్వు. అందుకే ఈ హోటల్కి నువ్వు రావట్లేదు కాబట్టి నిన్ను చూసి అనేక మంది హోటల్కి రాలేకపోతున్నారు. ఈ హోటల్లో శ్రేష్టమైన ఆహారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రింబవళ్ళు దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడి వెదికి ఏం చెప్పాలా ఎట్ట మాట్లాడతావు ప్రజలతోటి? ఏం మాట్లాడాలా? నా నోట నీ మాటలుంచయ్యా. నువ్వే మాట్లాడాలి ప్రజలతోటి. అర్థమయ్యే రీతిలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి అని గుమస్తా ఏం చేస్తుంది తెలుసా? మీకోసం మంచి వెరైటీ ఆహారం సిద్ధం చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకోసం ఏం చేస్తున్నాడు ఆయన?
వెరైటీ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరు? గుమస్తా. ఎవరికి? పరిచారులకు ఇస్తున్నాడు. మీరు చేయండి గుమస్తా, మంచి ఆహారం చేయండి అని. అందరూ తయారు చేస్తున్నాం ఆహారం. ఎందుకంటే ఈ ఆహారం ప్రతి ఒక్కరూ తినాలి అని. నువ్వు తిని పక్కన చెప్పాలి, శ్రేష్టమైన ఆహారం ఇక్కడ ఉందయ్యా, రండి అని చెప్పాలి. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఈ హోటల్లో ఆహారం బాగలేదనుకో ఎవరిని అడుగుతాం మనం? ముందు ఎవరికి చెప్తాం? దాన్ని సర్వర్కి చెప్తాం. అయ్యా ఏందయ్యా బాగలేదే. ఈయన ఎవరికి ఫిర్యాదు చేస్తాడు? ఆయన దానికి గుమస్తా, ఆయన మేనేజర్ ఫిర్యాదు చేస్తాడు. ఏమైందంటే కొంచెం ఉప్పు, ఈసారి మనం అడ్జస్ట్ అయిపోతాం. అంటే కొన్ని హోటల్ ప్రేమ అట్టుంటుంది, ఆ మనసు అట్టుంటుంది. తింటే తినండి, పోతే పోండి అని అంటారా? అటువంటి హోటల్కి జనాలు వస్తారా? ఆలోచించి బాగా గుర్తుపెట్టుకో. ఇదొక హోటలు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, ఇదొక ట్రైనింగ్ సెంటర్ కూడా. ఇది ట్రైనింగ్ సెంటర్. ఇదొక స్కూలు. మీరు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు అర్థమవుతాడు చెప్తా. ఇప్పుడు నేను చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇదొక స్కూల్. ఈ స్కూల్లో టీచర్ మీకేం చెప్తాడమ్మా? పాఠాలు చెప్తాడు, లెసన్ చెప్తాడు. మీకు హోంవర్క్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మళ్ళా కొన్ని సందర్భాలు ఉంటాయి తెలుసా? స్కూలుకు పోయే స్టూడెంట్స్కి కేవలం ప్రైవేట్ ఉంటుందా? ట్యూషన్. ఎందుకు ఉంటుంది? స్కూల్లో ఒకవేళ సరిగా చెప్పకపోయినా ట్యూషన్లో మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. అంతేనా? ట్యూషన్ ఉంటుంది, కొంతమందికి ట్యూషన్ ఉంటుంది. మందిరంలో ఉన్నటువంటి ఈ హోటల్లో, ఈ మందిరంలో, ఈ ట్రైనింగ్ సెంటర్లో ఒక టీచర్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. పరలోక రాజ్యానికి పోయేదానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంటున్నారు మీరు? ఆలోచన చేస్తున్నారు? ఏంది నాయనా ట్యూషన్ అంటున్నాడు, ట్రైనింగ్ అంటున్నాడు, ఆహారం అంటున్నాడు అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుంటుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు. బాగా గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ సెంటర్లో మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు కాపరి. ఏమని? ఎక్కడ పోయేదానికి? పరలోక రాజ్యానికి పోయేదానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. రెండోది, చదువుకున్న వాళ్ళకి ట్యూషన్ ఇంకా డెవలప్ అయ్యేదానికి, ఇంకా ర్యాంకులు వచ్చేదానికి. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్, ఇప్పుడు ఈ రోజుల్లో ర్యాంకులు, బ్యాంకులు ఉంటుందా? ఈ రోజుల్లో ర్యాంకులు. ఆ రోజు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫస్ట్ క్లాసు. ఆ రోజుల్లో ఇప్పుడు ర్యాంకులు కదా. ర్యాంకులు రావాలి. స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, మండలం ఫస్ట్ ఉంటుందా? అట్ట ఏ విధంగా అయితే ట్యూషన్ సెంటర్కి వెళ్తున్నావో, విశ్వాసం కూడా ట్యూషన్ సెంటర్ ఉంది ఇప్పుడు. విశ్వాసాలకు ఏముంది? ట్యూషన్ సెంటర్. విశ్వాసులకి ట్యూషన్ సెంటర్లో టీచర్ ఎవరు? పాస్ట్ ఉంటాడు మీకు. పాస్ట్ ఇక్కడే మీకు టీచరు. పాస్ట్ ఇక్కడే మీకు లెసన్ చెప్పేది. మీరు నిజ జీవితంలో తిరుగుతున్నారే, మీకు ట్యూషన్ కూడా ఒకటి ఉంది మీకు. ఆ ట్యూషన్లో మీకు టీచర్ ఎవరంటే నువ్వే టీచర్వి. ఎవరు? నువ్వే టీచర్వి. ఇప్పుడు ఉదాహరణకి గ్రేస్ మేరీ ఉంది, వందన ఉంది, ప్రేమలత ఉంది. వీళ్ళ ముగ్గురికి టీచర్లు ఎవరు? వాళ్ళకు వాళ్ళే టీచర్లు. మీకు అర్థమవుతాడు చెప్తా. ఏముంది హోటల్లో ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా చెప్తుండ, హోటల్లో బ్రహ్మాండంగా ఉంది. ఆ హోటల్ మంది, ఆ హోటల్ కోసం హోటల్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ హోటల్లో మంచి శ్రేష్టమైన ఆహారం ఉంది, మనం పోదాం అని వందన అన్నదనుకో, గ్రేస్ మేరీ ఏం చెప్తా తెలుసా? ఎందుకు ఆ హోటల్కి వద్దులే ఉండు అంటే వాళ్ళే టీచర్లు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసిని పాడు చేసేది విశ్వాసే. విశ్వాసి మాటే వింటుంది కానీ టీచర్ మాట వినరే. టీచర్ కొట్టుకుంటున్నాడు. మీకు ఏదన్నా అవసరమైతే ఒకరి మాట కాదు, టీచర్ దగ్గర రండి. మీరు వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళే నిర్ణయాలు తీసుకొని వాళ్ళే చేస్తారు. ఏం పాదం అవుద్దా? నాకేం నమ్మకం లేదు. అసలు ఎందుకు ఆ ట్యూషన్లో వద్దులే, ఆ ట్యూషన్ బాగలేదులే, ఆ స్కూల్ బాగలేదులే. అలా స్కూల్ అంట డాన్సులు వేస్తున్నారంట ఆ స్కూల్లో.
ఆ స్కూల్లో భలే ఉందంట, ఆ స్కూల్ బ్రహ్మాండంగా ఉందంట. ట్యూషన్లు పాడైపోతున్నాయి ఈ రోజుల్లో. ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? ఎవరికి చెడ్డ పేరు? దేవునికే చెడ్డ పేరు వస్తుంది. మిమ్మును బట్టే కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతుంది. మీకు మీరే టీచర్లు అయిపోండారే. ఆలోచించి ఏ వ్యక్తి అయినా ఆ లెసన్ బాగలేదు అన్నాడు అనుకో, ఏం బాగలేదురా లెసను, ఏం తప్పు చెప్పాడురా లెసన్లో, వాక్యలో ఏం తప్పు చెప్పాడురా, మనం బాగుపడతాను కదా చెప్పింది అని నువ్వు అంటున్నావా? నిజమే కదా, పోదాం ఇంకో ట్యూషన్కి అంటుంటేవి నువ్వు. నీకు నువ్వే టీచర్వి. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆలోచన చేయి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి, ఆయన కాలు పట్టుకుంటే, ఆయన దగ్గర ప్రాధాన్యపడితే నీకు ఏది కావాలో సమస్తం ఆయన నీకు ఇస్తాడు. చాలామంది అనుకుంటుంటారు, ఇస్తే కదా ఆయన, అడిగితే కదా నువ్వు. ఎట్ట అడగాల? బైబిల్ ఏం చెప్తుంది? అడుగుడి మీకు, వెదగుడి మీకు. గ్రీకు భాషలో ఏమో తెలుసా? అడుగుతూ ఉండాలి ఉందంటే, కంటిన్యూ చేయి, నువ్వు అడుగుతూ ఉండు. రోజు ఉద్యోగానికి పోతుండవా లేదా? రోజు అన్నం తింటుండవా లేదా? ఇది అడిగేదానికేవి? రోజు అన్నం తింటున్నావు కదా, ఇది అడిగేదానికేవో రోజు? నాకు అది ప్రభు అడుగు. నువ్వు దేవుణ్ణి అడుగు, బాగా అడుగు దేవుణ్ణి, ఖచ్చితంగా నీకు ఇస్తాడు ఆయన. ప్రాధేయపడేవారికి ఏ లోటు కూడా ఉండదంట. చూసి ఆలోచన చేయి. ట్యూషన్ సెంటర్లో చేరుండావా నువ్వు? విశ్వాసి మాట వినాలా? విశ్వాసి మంచి మాట అయితే వినాలంతే. వాళ్ళతో మనకు అక్కర్లేదు, మన వాళ్ళతో పలకూడదు. ఆ మాట వింటావా? ఈ స్కూల్లో జరుగుతాయా? ఈ టీచర్ చెప్తాడు అవన్నీ. ఏం చెప్తాడు టీచరు? నువ్వు అందరితో బాగుండని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరిని ప్రేమించమని చెప్తాడు టీచరు. ట్యూషన్లో ఏం జరుగుతుంది? మనతో వాళ్ళతో సంబంధంలే, మన పాటికి మనమే. మనదొక గ్రూపు, నీదొక గ్రూపు, నాదొక గ్రూపు, నీదొక గ్రూపు. ఎన్ని గ్రూపులు? ఈ గ్రూపులు దేవుని దగ్గర పోతాయా? మరి గ్రూపులో దేవుని దగ్గర మనం ఉంటామా? ఉండవే. విశ్వాసి మాట వినకూడదని చెప్పరు. ఏ మాట వినాలా? ఒక మాట చెప్తా. బైబిల్లో ఒకరంట దావీదు ఒక మాట అన్నారంట. ఏమని మీకు తెలుసు? అది దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అంటే నేను సంతోషించాను. అటువంటి మాటలు. ఏమి ఈరోజు మందిరానికి పోదామా వద్దా? పోదాం పా. నేను రాను, నువ్వు కూడా ఆగిపో. నువ్వు ఆగిపో, నేను పోతా. ఫ్రెండ్స్ ఎట్లున్నారంటే ఇదిగో బతికితే మనద్దరమే, చస్తే మనద్దరమే. అది కాదు. నువ్వు ఏమంటా అదే, నువ్వు తింటే నేను తింటాను, నేను తినకపోతే నేను తిన్ను. అదే. బాగా ఆలోచించు. దేవుని మందిరంకు వెళుతామని జనులంటే సంతోషించాడంట. ఊరు చెప్పారంట పక్కన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉండాలమ్మా. అటువంటి వాళ్ళు స్నేహం చేయి. ఎంతసేపు నీ ఆత్మీయ జీవితాన్ని కుంచివేసేదానికి, ఎదుగుతున్న దోసేసేదానికి, దేవుడు లేకుండా చేసేదానికి, పరిశుద్ధంగా ఉండకుండా నేను చేసేదానికి అటువంటి మాట్లాడదు వినేది. వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, భక్తిగా ఉందాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం, కలిసి ప్రార్థన చేసుకుందాం, ఉపవాసం ఉందాం. అయ్యి కాకుండా నువ్వు ఒప్పుకోబాకు. సునీల ఒప్పుకోబాకురా, అభిషేక్ ఒప్పుకోబాకు, నువ్వు అన్న ఒప్పుకోబాకు, రేషన్ మేర ఒప్పుకుంటా కానీ ఒప్పుకోబాకు. నువ్వు ఏమన్నా వస్తే ముఖం మీద కొట్టు. అయ్యి కాదు తినేది. అటువంటి వారితో స్నేహం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇక ట్రైనింగ్ సెంటర్ అవి బోధిస్తాడు, నీకు మంచి బోధిస్తాడు. ట్యూషన్లు ఏం బోధిస్తాడు? ఈ బోధిస్తాడు. మన జీవితంలో ట్యూషన్ సంగతి చెప్తాను ఇప్పుడు నేను మీకు. ఆలోచించండి. బైబిల్ చెప్పే మాట ఏంటంటే చూడండి, అదే కీర్తనలో
34:9 చూడండి. అదే కథ 34:9 దాని పైన ఉంది చూడండి. యెహోవా భక్తులారా భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏందంట? యెహోవా భక్తులారా. మనం ఎవరు అమ్మా? ఎవరు మనం? చెప్పండి, ఎవరు మనం? దేవుని భక్తులం అమ్మా. మన భక్తులవి, మన సామాన్య వ్యక్తులం కాదు. మనం ఆయన బిడ్డలమమ్మా, మనము భక్తులవి. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదులు. అందరూ చప్పలు కొట్టండి. నిజంగా నువ్వు భయభక్తులు ఉంచితే నీకేమి కూడా కొదువంటూ ఉండదు. ఈ మనిషి ద్వారా నాకు సపోర్ట్ ఉంటుంది, ఈ మనిషే నాకు అండగుంటాడు, ఈ మనిషి ఉంటే నాకు ఏముండదు అనుకునవచ్చు ఒకవేళ. కానీ ఆ వ్యక్తి వదిలేసినా కానీ నువ్వు దేవుని ఎంత భక్తిగా ఉన్నావు కాబట్టి కొదవడం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి వదిలేసినా కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ హోటల్కి కొత్త వాళ్ళు వచ్చేటట్టున్నారు అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవచనాపూర్వకంగా చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ హోటల్కి కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు రాబోతున్న హోటల్కి. పాత వాళ్ళకి తిని 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 ఆహారం కడుపు నొప్పి వచ్చినట్టుంది వాళ్ళకి. కానీ నేను చెప్పాను కదా, ఆ ఆహారం తింటే కడుపు నొప్పి, కానీ ఈ ఆహారం మాత్రం ఎట్టుంటుంది? నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగు. ఈ వాక్యం ఎట్టుంటుంది తెలుసా? నోటికి ఎట్టుంటుందంట? కడుపులో చెప్పండి. చేదుకు వ్యతిరేకంగా ఉంది. తినేటప్పుడు నోట్లో పోయేటప్పుడు కదా. ఇప్పుడు పాస్టర్ ఏం చెప్తాడు? మీరు ఏందమ్మా ఇట్టుండారో, మీరు బాగా పరిశుద్ధంగా ఉన్నట్టు చర్చికి రాండి అన్నాడు అనుకో, అది చేదుగా ఉంటుంది మనకు. ఉంటుందా ఉండదా? అది నువ్వు మింగేసావు అనుకో, లోపల ఎట్టుంటుందంట? తేనె ఆరోగ్యం. అది వాక్యం. అటువంటి వాక్యం మనకు, ఆ వాక్యం ఈ సజీవుడని క్రీస్తు హోటల్లో దొరుకుతుంది. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మనం బ్రతికే దానికోసం ఈ ఆహారం మనకంతే. మన కోసమే మన పూర్తిగా మారాలని, మన జీవితం మార్చబడిన ఈ ఆహారం మనకు, ఈ శ్రేష్టమైన ఆహారం. ఆడేమో రాస్తాడంటే 9వ వచనంలో కీర్తనలో, యెహోవాకు చెందిన పవిత్రమైన వారలారా అని అంటాడు. అసలు మెయిన్ అర్థం అది. ఇక్కడ చూస్తే ఆ యందు భయభక్తులు ఉంచువానికి అని ఉంది కదా. 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడు అంటే అర్థం ఏంటంటే యెహోవాకు చెందిన పవిత్రమైన వారలారా అని అర్థం. పరిశుద్ధమైన వారలారా ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆలోచించేయి. ఈ హోటల్కి బాగా గుర్తుపెట్టుకో, ఈ హోటల్ నీది. నిన్ను చూసి అనేక మంది హోటల్కి వస్తారు. అర్థమవుతుందా? నువ్వే హోటల్కి రాకుండా ముగించుకుంటే ఎట్టుంటుంది ఆలోచించి. నిన్ను చూసి ఎవరు హోటల్కి వస్తారయ్యా? ఈ హోటల్ మనమే కట్టుకున్నాం, మా చేతి మనమే కట్టుకున్న హోటల్ని మనం కట్టుకొని ఈ హోటల్ మనం వదిలేస్తే ఎట్టుంటుంది ఆలోచించేయండి. ఈ హోటల్ మంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా మనకి ఏది మేలంటే చూడండి, 119వ కీర్తన 72వ వాక్యం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఎంత శ్రేష్టమైన వాక్యం. వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే, వెండి నాది బంగారు నాదని దేవుడు అన్నాడు. వెండి బంగారం పెట్టుకోవడం తప్పని ఎవరు అనరు. నీకు బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, మంచిదే. డబ్బు కూడా సంపాదించుకోవచ్చు, మంచిదే. కానీ ఇది బ్రతికే దానికోసమే లోకంలో నువ్వు క్రీస్తులో బ్రతకాలంటే ధర్మశాస్త్రం నీకు కావాలి. ఆమేన్.
దేవుని దగ్గరికి వెళ్ళడానికి ధర్మశాస్త్రం కావాలి. ఆయన దగ్గర నువ్వు ఉండడానికి ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి అర్థం? ఏం ధర్మశాస్త్రం అంటే? ధర్మశాస్త్రం అంటే అర్థమైంది వాక్యము. ఏంది? మీరు అనుకుంటుంటారు ఇది చెప్తే ఎట్టుంటుంది, అది చెప్తే ధర్మశాస్త్రం అంటే ఇదే కదమ్మా. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధన్యుడు. అది నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎట్టుంటుందంట? నెమ్మది ఉంటుందంట. నెమ్మది. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ. వెండి బంగారు నాణ్యాల కంటే, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు వెండి పెట్టుకో, బంగారు వేసుకో, హ్యాపీగా జీవించు, బాగుండు. అది ఈ లోకం జీవించేదానికి, బ్రతికేదానికి, అలంకరణ కోసం వేసుకుంటున్నావు, మంచిదే, కాదంటంలే, నేను వద్దంటంలే. కానీ నువ్వు పరలోక రాజ్యంలో బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే నీకు ఈ లోకంలో ధర్మశాస్త్రం కావాలి, వాక్యం కావాలి. దానికంటే నీకు అదే మేలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు అన్నాడు, వెండి నాది బంగారు నాది అని అన్నాడు. వెండి నాదే బంగారు నాది అన్నాడు ఆయన. హోషేయ గ్రంథం అనుకుంటా, నేను హబక్కూకు తింటూ ఉంది ఆ మాటలు. హగ్గేలు అనుకుంటా ఆ మాట ఉంటుంది. వెండి నాదే బంగారు నాది అన్నాడు యేసు ప్రభు. దేవుడు అన్నాడు. కానీ వెండి నీది బంగారు నీదే, నీకు దేవుడు ఇచ్చేశాడు. అంతకంటే వాటిని ప్రేమించేదానికంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, దేవుడిని ప్రేమించు. నీకు వెండి లేదా, బంగారు లేదా, పక్కన వాళ్ళు చూసి బాధపడుతున్నావా? పక్కన వాళ్ళకి బుట్టకమ్మలు ఉన్నాయి, పక్కన వాళ్ళకి చైన్ ఉంది, నెక్లెస్ ఉందని బాధపడుతున్నావా? నువ్వు ప్రార్థన చేయి, నీకు అవసరమైతే దేవుడే నీకు ఇస్తాడు. దేవుడు అంటే ఒక సందర్భంలో దేవుడు అంటాడు, అరే నాన్న నీకు వద్దులేరా, అది దేవుడు నీకు వద్దులేరా, నీకు బంగారు వద్దులే, నేనే నీకు బంగారు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు వెండి. ఆమేన్. నేను నీకు వెండి. లేదు ప్రభా, వాళ్ళకి బుట్ట కమ్మలు ఇట్టున్నాయి ప్రభా, ఇంత దండ ఉంది ప్రభా, వడ్డాను ఉంది ప్రభా, జుమకాలు గిమ్కలు ఏదో ఉన్నాయి ప్రభా, నాకు లేవు ప్రభా అన్నాం అనుకో. ఒరే నీకు జుమకాలు దేనికిరా? ఒక ఔషధం దేవుడే నీకు ఇస్తాడు. ఒక విషయం చెప్పేదా మీకు, ఒక విషయం చెప్పేదా? కమ్మలు ఏడాదాకా ఏలాడుతున్నాయి, బంగారు కమ్మలు ఏడాదాకా ఏలాడుతా సినిమాకి పోయారు వాళ్ళు. సినిమా వదిలేసి సెకండ్ షో వదిలేసి వస్తూ ఉంటారు. ఇద్దరు భార్య భర్తలు వస్తున్నారు. ఆ వెన్నెలకి తల మెరుస్తున్నాయి, అయ్యి బంగారు తల మెరుస్తున్నాయి. ఒకడు చూశాడు దాన్ని, ఒకడు చూసి మామూలుగా చిన్నగా నడుచుకుంటూ వచ్చాడు. ఆమెనే పెరికాడు దాన్ని. పెరగటం చెవు కూడా ఈవిడిపోవటం, చెవు కూడా చీలిపోయింది, చెవు కూడా చీలిపోయింది. అంటే నేను చెప్పేది పెట్టుకోవద్దని కాదు తల్లులారు, మీరు పెట్టుకోండి అమ్మా. వాటికంటే దేవుని మందిరాన్ని ప్రేమించండి, హోటల్ని ప్రేమించండి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించండి. మిమ్మల్ని తీసుకోపోయేది అదే దేవుని దగ్గరికి. ఈ కాదు ప్రభా, మర్చిపోయిన ప్రభా, దేవుడు పిలిచాడు అనుకో, యేసయ్యా నువ్వు ఇచ్చేవే 8 సార్లు బంగారు, అది ఆడ పడే అని అంటాడు. నువ్వు కావాలమ్మా నాకు, నువ్వురా అని అంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? భూలోకంలో మీ ధనాన్ని ఏం చేస్తాయంట, చేస్తాయి అని చెమట కొట్టేస్తాయని చెప్పి అన్నీ తెచ్చి నా దగ్గర పెట్టండి, పైన మందిరం కడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, ఆపేస్తాను ఇంకా. కనుక ప్రియమైన దేవుళ్ళారా ఆలోచించాయి. ఇంకొక వాక్యం చదివి వినిపిస్తాను. సామెతలు 16:16 చూడండి. సామెతలు 16:16. సామెతలు 16:16. అపరంజని సంపాదించుకుంట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ఇప్పుడు ఏం కావాలంట? అపరంజి కంటే, వెండి కంటే ఏం కావాలంటమ్మా? ఇప్పుడు నాకేం చెప్పాను మీకు, వెండి నాది బంగారు నాది దేవుడు అన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాడు సామెతల్లో? అపరంజి కంటే, వెండి కంటే జ్ఞానము తెలివి సంపాదించుకో, జ్ఞానమే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదే మనకు మేలు, అదే మనకు మేలు. ఆ మేలు నీకు కావాలా? సింహపు పిల్లలు లేమి గలవై ఏమి దొరకక ఆకలి కొంటాయి, కానీ వాళ్ళకి దొరకవు కొన్ని సందర్భాలు. నీకు ఎప్పుడు దొరుకుతుంది? వాక్యం దొరుకుతుంది. ఇందాక భాస్కర్ మాకు వాక్యంలో మా ప్రార్థనలు చెప్పాడు, వాక్యము
కరువయ్యే రోజు దగ్గరికి వస్తుంది. నీకు దగ్గర సమీపంలో రాగలిగి ఆటోల ఖర్చు లేకుండా, రిక్షాల ఖర్చు లేకుండా, బండి ఆయిల్ లేకుండా దగ్గరికి నీకు మందిరం ఉంటే రాలేకపోతుండవే. 2 కాళ్ళు బైక్ ఉంది కదా నీకు, 2 కాళ్ళు బైకు రాలేకపోతున్నావే. రేపు వాక్యం మందిరం బ్యాన్ చేసి మూసేశారు అనుకో, ఈరోజు చర్చి పోదాం అనుకున్నా నేనా, అప్పుడు అంటారు జనాలు. ఇప్పుడు అంటారు జనాలు, అప్పుడు మూసేస్తారు. చర్చి జరుగుతుందా సార్, ఈరోజు చర్చి ఉందా? ఇప్పుడు అక్కడ కూడా చేయటం ఫోను, అప్పుడు చేస్తారు. చర్చి ఉంది సార్, లేదయ్యా. ఏం సార్ మూసేసి, అయ్యో రెడీ అయ్యాను సార్, వద్దాం అనుకున్నాను సార్. గుర్తుపెట్టుకోండి, ఇంకో కరోనా రాబోతుంది, అదే చర్చి కరోనా. అప్పుడు కరోనా వచ్చింది, ఏమైంది? కరోనాకి వచ్చామా? మన చర్చిలోకి వచ్చామా? ఇంట్లోంచి బయటకని వచ్చాము అసలు? మేము మాత్రం ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లోనే ఉండి హ్యాపీగా తింటా. పాపం కుమారోళ్ళు మాకు బాగా తెచ్చి పెడుతున్నారు. అప్పుడు కుమారోళ్ళు మాకు సమృద్ధిగా తెచ్చి పెడుతున్నారు. మాకు హ్యాపీగా తింటా, డ్రమ్ము కొట్టుకుంటా, పాట పాడతా ఈ చర్చలకు వచ్చి వాకింగ్ షూటింగ్ చేస్తున్నాం మేము అప్పుడు. కానీ అప్పుడు మనకి వీల్లేదు. ఇప్పుడు కూడా కరోనా మనకు రాబోతుంది. ఇప్పుడు వాక్యం కరోనా. ఏ కరోనా అది? వాక్యం కరోనా రాబోతుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. చాలామంది పండ్లు తెచ్చారు. మరి భాస్కర్ అన్న వాళ్ళు పండ్లు, తర్వాత ఈ టమాటాలు, కూర ప్రొవిజన్స్ మొత్తం తెచ్చిపెట్టారు. చాలామంది తెచ్చారు. అటువంటి రోజులు. కానీ వాక్యం కన్నా జ్ఞానం తెలివి అవి సంపాదించుకో ప్రయత్నం ఇప్పుడు మన జీవితంలో అవి సంపాదించుకోవాలి. అవి సంపాదించుకుంటేనే మన జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరం పైకి లెసలు పడదాం.